జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖున కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి సూర్యారావుపేట అనే గ్రామం నుంచి పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రత్యేకంగా మహిళలు ఎంతోమంది మమ్మల్ని గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు వాళ్ళు చూపించిన ఆదరణ అభిమానం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మత్స్యకార వికాస విభాగం ద్వారా తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారులని సందర్శించి ఆ గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి ఒక అవగాహన తెచ్చుకొని దానిపైన ఒక మంచి ప్రణాళికతోటి భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మత్స్యకారులకి ఏ విధంగా మేము అండగా నిలబడతాం అనే భరోసా నింపడానికి కోసం మేమందరం చేస్తున్న ప్రయత్నం. నిన్న నరసాపూర్లో మేము ఎంటర్ అయినప్పుడు చాలా ఘన స్వాగతం పలికారు. అక్కడున్న గ్రామాల్లో కూడా మేము పర్యటించినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రభుత్వం కేవలం మద్యం పైనే 3 సంవత్సరాలు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఇక వేరే విధానం లేదు. ఇసుక విధానం, లిక్కర్ విధానం. ఎంత తాగితే అంత తాగండి, ప్రభుత్వంలో నిధులు లేవు, దానికోసం సామాన్యులు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ ఆరోగ్యం చెడిపోయినా పర్లేదని ఇన్ని రోజులు ప్రభుత్వమే ప్రకటించుకుంటూ మద్యం అమ్మకాలు భయంకరంగా పెంచడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆశ్చర్యపోయాం. ప్రభుత్వ ప్రకటన రాబోయే 2 సంవత్సరాల్లో 17,000 కోట్లతోటి అడిగిన వాళ్ళకల్లా మంచినీరు ఇస్తామని రాయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. జనసేన పార్టీ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన మంత్రి గారు మాతో పాటు రండి పాదయాత్రకి మత్స్యకార గ్రామాల్లో. ఏ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఈరోజు మీరు మంచినీటి పథకం అందించారు? ఎవరికి సురక్షితమైన ఆరోగ్యం కోసం మీరు చేపట్టిన చర్యలు ఏంటి ఈ 3 సంవత్సరాలు? తూర్పుగోదావరి జిల్లాకి 1700 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకి 1500 కోట్లు, ఇట్లా ప్రకటించుకుంటూ పోతే క్షేత్రస్థాయిలో ఎక్కడుంది అభివృద్ధి? చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద మనుషులు, పాపం మధ్య వయసులో ఉన్న మహిళలు, వీళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని కొనియాడేది ఒకే విషయం పైన, దయచేసి మంచినీటి పథకం గురించి ఆలోచించండి, మా బిడ్డల ఆరోగ్యం చెడిపోతుంది, మా ఆరోగ్యం చెడిపోతుంది, ఎవరిని అడగాలన్నా మాకు తెలియడం లేదు. స్థానిక శాసనసభ్యులు 3 సంవత్సరాలైంది. నిన్న 2,400 జనాభా కలిగిన ఒక ఊర్లో కనీసం ఇప్పటివరకు పర్యటించలేదు. ఎన్నికలైన తర్వాత ఎట్లా న్యాయం జరుగుతుంది చెప్పండి? ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టుకున్నాం కాబట్టి ఇంటింటికి ఏదో రిమోట్ కంట్రోల్ ద్వారా నేను నడుపుతున్నాను అనుకుంటున్నారు. కానీ మత్స్యకారులు పడుతున్న సమస్యలు, ఈ రోజున వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణాతీతం. కేవలం మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మత్స్యకారులకి చాలా దగ్గరైనట్టు, ఆయన ద్వారానే ఒక మార్పు వస్తుందని ప్రభుత్వంలోనూ ఉన్న అధికార యంత్రాంగాన్ని వాళ్ళ పార్టీ కోసం దుర్వినియోగం చేశారు తప్ప సమాజంలో అట్టడుగున కష్టపడి బ్రతికే మనుషులకి మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపయోగపడలేదు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు. ఈ రోజు వరకు ఎక్కడ కూడా కాలువలు తవ్వలేదు. రివెట్మెంట్ల గురించి నేను అడిగారు. పాపం యువకులందరూ కూడా ముందుకొచ్చి ఏ ప్రాంతంలో అయినా సరే సమస్యల గురించి మాత్రం పరిష్కారానికి ఎవరు ముందు రావడం లేదు. పోనీ సంక్షేమమా? మా నాయకర్ గారు చెప్పారు, విసుకెత్తిపోయి జనసేన పార్టీ నుంచి మేము టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. ఈ 3 రోజుల్లో 1000కి పైగా మాకు అర్జీలు కానివ్వండి, ఫోన్ కాల్లు కానివ్వండి, వాళ్ళకున్న సమస్య పైన కానివ్వండి, చాలామంది ఫోన్లు చేసి ఎంతో బాధతోటి వివరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి దయచేసి తీసుకెళ్ళండి. ఈ మత్స్యకార భరోసా పథకంలో కేవలం 40% మందికే ఇచ్చారు. ఇచ్చిన 10,000 రూపాయల్లో కూడా అవినీతి జరిగిపోతుంది. ఎంత బాధాకరం అంటే, నిన్న కూడా కొంతమంది యువకులు ముందుకు వచ్చి చెప్పారు, ఫ్లెక్స్ కడితే కేసు పెడుతున్నారు. జనసేన పార్టీ జెండా కట్టుకుని పార్టీ కార్యక్రమం చేయాలంటే భయపెట్టిస్తున్నారు. ఇంకెన్ని రోజులు చెప్పండి? ఇదే మత్స్యపురి గ్రామంలో ఈరోజు 14 లక్షల రూపాయలతోటి మా జన సైనికులందరూ కూడా ఒక పెద్ద మనసుతోటి ముందుకొచ్చి ఆపదలో ఉన్న ఒక మత్స్యకార కుటుంబానికి ఆదుకుని బ్రహ్మాండమైన గృహం ఈరోజు నిర్మాణం చేసి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అయింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో
ఇక్కడ జరిగిన దౌర్జన్యం, ఇక్కడ జరిగిన అక్రమ విధానాలు, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని భయపెట్టించి ఒక మాఫియా లాగా ఒక రౌడిజం తీసుకొచ్చి ఈ ప్రాంతానికి, ప్రశాంతమైన ప్రాంతంలో దౌర్జన్యాలకు గురవుతున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు 3 గంటలకి నరసాపురంలో జరిగే బహిరంగ సభలో ప్రత్యేకంగా తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యలపైన, అదేవిధంగా ఇన్లాండ్ ఫిషింగ్ 217 జియో పైన ఏ విధంగా మత్స్యకారులు పొట్టకొట్టడానికి కోసం ఈ ముఖ్యమంత్రి కంకణం కట్టుకొని కావాలని దుష్ప్రచారం చేసి దాని ద్వారా ఉపయోగపడుతుందని నమ్మకం పలకడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం, మత్స్యకార సొసైటీలు దాదాపు 2500 సొసైటీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో, వాటన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఇవాళ కూడా అనేక గ్రామాలు మేము సందర్శిస్తున్నాం. ఈ జిల్లాలో కూడా ఉన్న సమస్యలపైన, ఈ 5 రోజులు తూర్పుగోదావరి జిల్లాలో మేము పర్యటించినప్పుడు వచ్చిన సమస్యలపైన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నివేదిక అందించి, ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు రేపటి రోజున బహిరంగంగా మేము ఎదుర్కొన్న కొన్ని సమస్యలు ప్రజలు ఏదైతే వచ్చి వివరించారో వాటిపైన తూచా తప్పకుండా జనసేన పార్టీ ఏ విధంగా వాళ్ళకి అండగా నిలబడుతుంది, ఏ విధంగా రాబోయే రోజుల్లో మేము ఈ భరోసా ఇంకా నింపడానికి కోసం వాళ్ళని కూడా సమాజంలో ఉన్నత స్థాయికి తీర్చడానికి మేము చేసే ప్రయత్నం గురించి పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. రాష్ట్రాల పునరుద్ధరణ అన్ని జిల్లాల్లోనూ జిల్లా కేంద్రాలు చాలా అశాస్త్రీయంగా, హడావిడిగా ఆ రోజున్న సమస్యని తగ్గించడానికి కోసం, ప్రజల దృష్టి మళ్లించడానికి కోసం ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం అది. మీకే అర్థమవుతుంది, ఒక ముఖ్యమంత్రి 3 సంవత్సరాల్లో కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయలేదు. ఆయన ప్రజలతో పాటు తిరిగితే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థమైతే అటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ప్రజలు కోరుకునేది, కరోనాతో దెబ్బతినిపోయాం, ఆర్థికంగా చితికిపోయాం, ప్రతి కుటుంబానికి ఎఫెక్ట్ అయింది కరోనా. ఏ విధంగా మీరు ఆడుతున్నారు చెప్పండి? లెక్కల్లోనేమో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కరోనా గురించి. ఎందుకు ఇట్లా ఈ విధంగా హడావిడిగా? కనీసం బిల్డింగ్లు లేవు, ఒక డిమార్కేషన్ లేదు. ఎప్పుడైనా కూడా డీలిమిటేషన్ జరిగినప్పుడు చాలా శాస్త్రీయబద్ధంగా జరుగుతుంది. నదులు ఎక్కడ ఉన్నాయి, కాలువలు ఎక్కడ ఉన్నాయి, రోడ్లు ఎక్కడ ఉన్నాయి, హైవేలు ఎక్కడ ఉన్నాయి, మండలాలు ఎక్కడ ఉన్నాయని చేస్తారు. కేవలం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, ఒకరిపైన ఒకరు కొట్టుకునేటట్టు చిచ్చు పెట్టడానికి కోసం దుర్మార్గమైన చర్య ఈ ముఖ్యమంత్రి చేపట్టారు. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రధానంగా చర్చ ఏంటంటే వచ్చే ఎన్నికల గురించి ఇప్పుడు చర్చ లేదు. మీరు టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వం అన్నీ మీరే అడుగుతారు. మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మూడు రాజధానులు తీసుకురావడం ప్రపోజల్ అన్నీ మీరే. అవునండి, 3 రాజధానుల పైన హైకోర్టులో జరుగుతుంది. గౌరవ హైకోర్టులో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తులు సరైన రీతిలో ఈ ప్రభుత్వం ఆడుతున్న డబుల్ గేమ్ గురించి ప్రజలకి అర్థమయ్యే విధంగా నిర్ణయం తీసుకుంటారని మీ అందరం కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే శాసనసభలో ఈ 3 రాజధానులకు సంబంధించిన బిల్లుని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించి వారి మంత్రివర్గంలో ఉన్న సహచరులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మళ్ళీ కొత్త రూపంలో తీసుకొస్తున్నామని ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. నిజాయితీగా పరిపాలించండి. మీ ఆలోచన ఏంటో ప్రజలకు చెప్పండి. ఎందుకు ప్రతిదీ మీరు అంత సీక్రెసీతో చేస్తారు? ప్రతి అంశం పైన ఎందుకు ఈ విధంగా అలజడి సృష్టిస్తున్నారు రాష్ట్రంలో చెప్పండి. పారదర్శకంగా మీరు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా 10 మందితో మీరు చర్చించి స్టేక్ హోల్డర్స్ని మీరు ఇన్వాల్వ్ చేస్తే ఎక్కడ కూడా ఇటువంటి పొరపాట్లు జరగవు. కానీ ఎప్పుడైతే మీరు కేవలం మీ ఇంటికే పరిమితం అయిపోయి ఎవరితో సంప్రదించకుండా, నాకు తెలిసిన విషయం 100%గా చెప్తున్నాను నేను, ఒక్క క్యాబినెట్ మంత్రితో కూడా ఆయన చర్చించలేదు ఈ 3 రాజధానుల విషయంలో. కేవలం ముఖ్యమంత్రి గారే దీనికి బాధ్యుడు. మరి అటువంటిప్పుడు ఆయన ఎందుకు ప్రజల ముందు వచ్చి మాట్లాడడం? కాబట్టి ఇటువంటి అంశాలపైన దయచేసి అందరినీ ఇన్వాల్వ్ చేయండి, అందరితో చర్చించండి. రాష్ట్ర హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం మనం అందరం ఎదురు చూద్దాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏదో పక్కదారి వెతుక్కుందాం అని ప్రయత్నిస్తే మాత్రం జనసేన పార్టీ ఖండిస్తుంది. ఇది రాజకీయపరమైన తీసుకోవాల్సిన నిర్ణయాలు.
కరెక్ట్ సమయంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరితో సంప్రదించి తీసుకుంటారు. రాష్ట్రంలో అనేక కొత్త పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రతిరోజున. ఆ రాజకీయ పరిణామాలను ఆధారం చేసుకుని జనసేన పార్టీ ఇంకా బలంగా క్షేత్రస్థాయిలో ఎదిగేటట్టు మేమందరం కూడా కష్టపడి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు దానిపైన తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్రానికి మేలు జరిగే విధంగా సరైన సమయంలో ఆయన స్పందిస్తారని మేమందరం ఆశిస్తున్నాం.